ఇప్పుడు మనం సిగ్నల్ MATLAB ఏ విధంగా జనరేట్ చేయాలో చెప్పుకుంటున్నాం. అందుకని టైంని -10 to 10 తీసుకున్నాం. ఇంక్రిమెంట్ ఇంటర్వల్ 0.01తో సిగ్నల్ అని అంటే పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైంకి ఇక్కడ 0, 1 ఈ పాజిటివ్ వాల్యూస్ నేను x యాక్సిస్ మీద తీసుకుంటూ ఉంటే ఈ పాజిటివ్ వాల్యూస్ అన్నింటికి కూడా అవి రిజల్ట్ 1 ఇవ్వాలి. నెగిటివ్ వాల్యూస్ అన్నింటికి కూడా రిజల్ట్ -1 ఇవ్వాలి. ఒక్క 0 దగ్గర మాత్రం ఈ వాల్యూ అనేది -1 నుండి 1కి ఈ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. అలాంటి సిగ్నల్ని మనం సిగ్నల్ అని అంటాం. ఎగ్జాంపుల్ సిగ్నమ్ ఆఫ్ +5 అన్నా 1, సిగ్నమ్ ఆఫ్ 10 అన్నా 1, సిగ్నమ్ ఆఫ్ 100 అన్నా 1, సిగ్నమ్ ఆఫ్ ఇన్ఫినిటీ 1, సిగ్నమ్ ఆఫ్ -1 -1, సిగ్నమ్ ఆఫ్ -2 -2, సిగ్నమ్ ఆఫ్ -5 -5, సిగ్నమ్ ఆఫ్ −ఇన్ఫినిటీ -1. బట్ సిగ్నమ్ ఆఫ్ 0 దగ్గర ఇది -1 నుండి 1కి స్టేట్ చేంజ్ అవుతుంది. ఒరిజినల్ గా దీని వాల్యూ అనేది మనకి 0లా కనిపిస్తుంది. ఇది మనకి సిగ్నల్. ఇందులో మనం ఈ సిగ్నల్ జనరేట్ చేయడానికి దీనికోసం జనరేట్ చేయడానికి మనం ఇక్కడ వన్స్ ఆఫ్ 1,1000 అని తీసుకున్నాం. అంటే ఫస్ట్ 1000 వాల్యూస్ వన్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఒక 0 వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వన్స్ వచ్చాయి. ఇవి -1s, ఇవి +1s. కాబట్టి ఇంతవరకు నెగిటివ్ వాల్యూ నుండి ఇక్కడ పాజిటివ్ 1స్కి స్టేట్ చేంజ్ అవుతూ ఉండటం వల్ల 0 దగ్గర ఇది అన్డిఫైన్డ్ లా కనిపిస్తుంది. సిగ్నల్ జనరేట్ చేయడానికి ఇంకొక ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఉంది. దాంట్లో మనం y signum of t అని ఇస్తాం. y signum of t అని ఇస్తే సిగ్నమ్ ఫంక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్సో వీ కెన్ జనరేట్ ద మన సిగ్నల్ని t/t MATLAB లో అబ్సల్యూట్ ఉపయోగిస్తాం. t/t అన్న కమాండ్ ఇవ్వడం ద్వారా సిగ్నల్ని మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, t/t లో ఇప్పుడు 0 రాదు కాబట్టి ఇక్కడ మనకి లైన్ అనేది అప్పీర్ అవటం లేదు. ఈ విధంగా MATLAB లో మనం సిగ్నల్ని జనరేట్ చేస్తాం.